మరాఠీ అందిన దాన్ని అసహించుకుని అందని వాటికి ఆరాట పడతావే. నన్ను వేధించకు సంగు. మరాఠీ ఇలా చూడు, ఒకనాడు ఈ వాలు చూపుల్లో సుతారాలు వరద పారుతున్నాయని శ్లాఘించావే. అది ఆనాడు. వాడు సోకిన పూలమాలనెవ్వడు కంఠసీమను అలంకరించుకోడు సంగు. మరాఠీ, నా యవ్వన మధు, నా జీవిత సర్వస్వం నీకు ధారపోసాని. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు దూరం అయితే నాకేముంది మరాఠీ? లాభం లేదు సంగు, నన్ను మర్చిపో. అదంత తేలిక కాదు మరాఠీ. ఆడది జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తుంది. విరిబోటికి తేటిరాయుడు ఒక్కడే, తేటిరాయనికి కోటాను కోటి విరిబోటు. ఆడ మనసు నీకింకా అర్థం కాలేదు మరాఠీ. నీ స్వసుఖానికి నువ్వు చేసే ఈ ప్రేమ ద్రోహం నేనే నీ కళ్ళ ముందు జరిపిస్తే నువ్వు సహించగలవా? సంగు, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళను మరాఠీ, వెళ్ళను. నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచిన వశం చేసుకో చూసినా ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చివేస్తాను. సంగు, ఏమిటి ఉన్మాదం? వెళ్ళు. కృతజ్ఞుడవై నిన్ను త్రోసివేయకు మరాఠీ. నిన్ను ఇంకో వైపు చూడనివ్వను, ఇంకో గొంతు విననివ్వను. మరాఠీ, నా మాట విను. నన్ను అన్యాయం చేయకు, అన్యాయం చేయకు. నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచిన వశం చేసుకో చూసినా ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చివేస్తాను. స్వామి, నేనెంత పాపాత్మురాలి. మీ మాట జవదాటి చేతులారా మిమ్మల్ని పాషాణం చేసుకున్నాను. కడుపార కన్న బిడ్డకు దూరమై గతిమాలిన ఈ కన్నీటి బ్రతుకెందుకు? ఇన్ని కష్టాలకు కారణమైన ఈ సౌందర్యం, ఈ జీవితం ఈనాటితో నశించిపోయి, ఈనాటితో నశించిపోయి. ఆగు తల్లి, ఆగు. ఎవరు నువ్వు? ఆ మాయల మారి బంటువా? కాదు తల్లి, అభాగ్యురాలిని భూలక్ష్మి, మీ అమ్మ. అమ్మా, అమ్మా, ఈ కడగళ్ళ మారి కూతుర్ని ఎందుకు కన్నావమ్మా? కష్టాలు మనుషులకు రాక మాకులకు వస్తాయా తల్లి? ఆశతో జీవిస్తాను. మోడు వారిన ఈ పాడు జీవితం ఎవరి కోసం? నీ బిడ్డ కోసం, కన్న పిల్లల కోసం ఎన్ని బాధలైనా సహించాలి తల్లి. అమ్మా, నీ బిడ్డను రక్షించుకోలేవా? ఈ మంత్రాల గడ్డ నుంచి నిన్ను రక్షించే మహిమ నాకు లేదు తల్లి. విచారపడం. నీ బాలుడు 12 ఏళ్ల బాలవీరుడే మీకు విమోచన కలిగించి కన్నవారి రుణం తీర్చుకుంటాడు. అందాక ఈ కామాంధుడు నన్ను బ్రతకనిస్తాడా అమ్మా? భయపడం. కాముకులు అవివేకులు. స్త్రీ చాతుర్యానికి అసాధ్యం లేదు. మనసు పదిలపరచు. మాయను మాయతోనే జయించాలి అమ్మా. మాయను మాయతోనే జయించాలి. మాయను మాయతోనే జయించాలి. ఇక్కడికి ఎందుకు వచ్చా? అది నీకు అనవసరం. నేను పానుగంటి పట్టణం చేర్చడానికి అన్ని సన్నాహాలు చేశాను. వెళ్ళిపో. ఇది పరీక్ష కాదు, ప్రాణభిక్ష. నా మీద నీకెందుకే అపేక్ష? అపేక్ష కాదు, అసహ్యం. అర్థమైందా? వెళ్ళిపో. నేను వెళ్ళను. ఇలా ఇష్టం లేనట్టు నటించి
నా మరాఠీ మనసు అపహరించి ఈ కోటకు మహారాణిపై కులుకుదామనుకున్నావా? మరాఠీ నావాడు. నువ్వు మరాఠీ ఇల్లాలివా? అవును, నేను మరాఠీని ప్రేమించాను. నా జీవితం మతుకరించి అతనికి త్రాగించాను. మరో ఆడది అతన్ని తాకితే నేను సహించలేను. పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోయి కాపాడుకునే ఈ ప్రాణాలు ఏం చేయను. ఇలా మూర్తి అయిన నా పతి చరణ సీమలో కృషించి నశించిపోగలను గాని దూరమై జీవించలేను. నీకు చేతనైతే నన్ను కూడా శిలా ప్రతిమ చేయి. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనుమా. బాలా, నువ్వు సామాన్య కాంతవు కావు, మహాసాధ్వివి. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అమ్మా, బాల మా మరాఠీ మనిషి కాడు, పశుకామానికి బానిస. అందాన్ని ఆట వస్తువుగా భావించి అనుభవించే గిరాటు వేసే కిరాతకుడు. నీ పవిత్ర శీలాన్ని చెరిచే వరకు ఆ పాపి నిద్రపోడు. వెరితలలు వేసి ఈ మరాఠీనే మోసగించిన నిన్ను మన్నించడం మహాపరాధం. సమానమై రేగే నీ అసూయాగ్నిలో దగ్ధమైపో. మరాఠీ, ఏమిటి ఘోరం? ఆమెను బ్రతికించు. మనసు మార్చుకోలేక నాతో పంతగించే మగువులందరికీ ఇదే శాస్తి. అర్థమైందా నా మహిమ? ఇప్పటికైనా మారిందా నీ మనసు? బాలా, మర్యాదగా మనసు మార్చుకో, లేదా నీ పసిగన్నులు తెచ్చి నీ కళ్ళ ముందే పాషాణం చేస్తా. అమ్మా, మనసు పదిలపరచుకో. మాయను మాయతోనే జయించాలి. మాయను మాయతోనే జయించాలి. మాయను మాయతోనే జయించాలి. మరాఠీ, నువ్వు మహత్తర వ్యక్తివి. నీ శక్తి తెలుసుకున్నాను. కానీ ఆగిపోయాయి. మాట్లాడు, మాట్లాడు బాలా. నీ మధురాధరాల నుంచి వెలువారే ఒక్కొక్క పలుకు ప్రేమాగ్నిలో దహించుకుపోతున్న నా హృదయానికి పన్నీటి చిరుకులాగుంది. మాట్లాడు, మాట్లాడు బాలా. మాట నిలబెట్టుకోవాలిగా. ఆడిన మాట తప్పడం ఈ మరాఠీకి అలవాట్లేదు. ఏం కావాలో కోరుకో, ఈ క్షణమే చెల్లిస్తాను. మరేమీ లేదు. పండు వంటి బాలుడు కలిగితే 12 ఏళ్లు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని రాజరాజేశ్వరి దేవి ముందు భాష చేశాను. వ్రతభంగమైతే నేను భస్మమైపోతాను. ఓ, అర్థమైంది, అర్థమైంది బాలా. నీ మనసు మార్చుకున్నావు. నాకంతే చాలు. 12 సంవత్సరాలు, ఈ మరాఠీకి 12 క్షణాలు. వస్తాను. బాలా, నీ వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చు. వస్తాను.